హలో, నీకు అసలు టైం సెన్స్ లేదా? నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎంత టెన్షన్ పడుతున్నా నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది శ్రావ్య? మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఎన్నిసార్లు అని ఆపగలను? నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? ఈయనెవరు కమల్? ఆయన సంగతి పక్కన పెట్టు, నువ్వు చెప్పు. అసలు ఏం చెప్పాలి? మా అమ్మేమో పెళ్ళి పెళ్ళి అని తినేస్తుంది, నువ్వేమో ఇలా బేవస్లా తిరుగుతున్నావు. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, లేదా టైం పాస్ చేస్తున్నావా? హలో మేడం, కొంచెం కూల్ అవ్వు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను తెలుసా? ఇంటర్వ్యూ నుంచి వస్తున్నా. జస్ట్ ఒక రౌండ్లో మిస్ అయిపోయాను. ఏం కాదులే, ఈ వారంలో చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఏదో ఒకటి కొట్టి మీ నాన్న నొప్పించి పెళ్లి చేసుకుంటా చూడు. ఏడ్చావులే, 2 years నుంచి ఇదే బిల్డప్ డైలాగులు చెప్తున్నావు. మా ఆఫీస్లో నేను టీం లీడ్ కూడా అయ్యాను, నీకేమో ఇంకా జాబే రాలేదు. పోనీ మా ఆఫీస్లో చూస్తానంటే నో చెప్తావు. ఏంటో ఏంటి, ఏం చెప్పినా తలూపుతున్నావు. మీ నాన్నగారు నిన్ను ఎంత కష్టపడి చదివించుంటారు. నువ్వేదో ఒక జాబ్ చేస్తే ఆయన కష్టానికి విలువ ఉంటుంది, ఆయనకు కూడా గర్వంగా ఉంటుంది కదా. అవునమ్మా. ఇంతకీ ఈయనెవరు? అది ఆయన విషయం పక్కన పెట్టు, నువ్వు ముందు చెప్పు. చెప్పు చెప్పు అంటే ఏం చెప్పాలి కమల్? నువ్వేమో ఇలా ఖాళీగా ఉంటున్నావు, మా ఇంట్లో ఏమో సంబంధాలు చూస్తున్నారు. ఇంకా నీ ఇష్టం ఆ తర్వాత. అబ్బా శ్రావ్య, నేను చూసుకుంటా కదా, నీకెందుకు? తొక్క చూసుకుంటావు. నువ్వు ఇంతవరకు జాబే చూసుకోలేదు, నన్ను చూసుకుంటావా? మీరెందుకు నవ్వుతున్నారు? ఎవరు కమలీనా? అది ఇందాక నుంచి నువ్వు పొగుడుతున్నావు కదా, మీ నాన్న కష్టం మీ నాన్న గర్వం అని. ఆ నాన్న నేనే. హా?